పరలోక రాజ్యం అనే ధనం మనం సంపాదించాలంటే ఈ లోక ధనము ఇది శాశ్వతమైనది కాదు. ధనము అనేది ఆ ధనము ఈ లోకాసరణ ధనము నువ్వు దేవుడికి ఇస్తే దేవుడు నీకు అక్కడ ఇస్తాడని వాక్యము సెలవిస్తుంది. మన ఇక్కడ ఇవ్వకుండా దేవుడికి ఇవ్వకుండా మనం అక్కడికి నాకు కావాలి, నీ ధనం కావాలి, నీ పరలోక రాజ్యం కావాలంటే అడిగించింది ఇస్తాడా? దేవుడికి స్తోత్రం. దేవుని యొక్క దాసుడు మంచి మాటలు మనం విన్నాం. మరి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మన మధ్య జీవరత్న గారు వచ్చి కొద్దిసేపు దేవుని వాక్యం నిశ్చద్దగా ఉందాం. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్తాం ఒకసారి హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చెబుదాం ఒకసారి హల్లెలూయా. దేవునికి స్తోత్రం. భక్తులు కాకేసినట్టు కూడా కాకేలేకపోతున్నాం మనం. భక్తులు భక్తులు బైబుల్లో ఉంటాడు, ఆడో ఉంటాడు కదా, పేరున్నట్టుంది కానీ ఆడో తెలియదు. భక్తులు తెలుసా? ఉంటాడు గుడ్డోడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు ఆ మార్గ మధ్యలో వెళ్తుంటే ఈ గుడ్డోడు బాధ ఎవడు పట్టించుకోవట్లా. అర్థమవుతుందా? ఆయన యేసు ప్రభు ఆయన ఇప్పుడు వస్తున్నారు అంటారు కదా, ఆయన నన్ను బాగు చేస్తాడేమో, ఒకసారి నన్ను పిలువు నాయన, ఏంటి కొంచెం పిలువు నాయన అంటే బాబా మా సమస్యలు మాకు మేము చెప్పుకోలేక ఇప్పుడే తత్తంటే ఆయన చుట్టూ అంతమంది ఉంటే మరి నీ గురించి మేము ఏం చెప్పమంటావు అని ఆయన ఏం చేస్తున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు. ఇతను మాట లెక్క చేయట్లా. గుడ్డోడంత మాత్రం నోరు లేకుండా లేదు, నోరు ఉంది కాబట్టి అందరిని అంటున్నాడు. కొందరు అంటున్నారు నువ్వే వెళ్ళాలి తప్ప ఎవరు రారయ్యా, అంత కిరిసిపోతున్నారు అంటే ఇక మనోడు ఏం చేయాలి తెలియక ఆయన దాటిపోయి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోగానే ఏమని కేకేస్తాడు? దావీదు కుమారుడా నన్ను నీవు దాటిపోమాకయ్యా, కరుణించయ్యా అని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత బిగ్గరగా కేక వేస్తేనో యేసు ప్రభు కనబడింది చెప్పండి. అంత జన సమూహంలో ఎంత బిగ్గరగా కేక వేస్తే చెప్పండి ఎంతమంది ఆయన కనపడి ఉండొచ్చు. వెళ్ళేవాడి వల్ల కూడా ఆ స్వరాన్ని బట్టి ఆగి నేను ఎద్దకు వచ్చారు. దేవునికి స్తోత్రం. మనం కంఠస్వరాలు వేయండి. ఏమన్నా మన కంఠస్వరాలు గట్టిగా విప్పాలా లేదా? గట్టిగా స్తోత్రం చెప్పడం ఒకసారి హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అది మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములు మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి కూడా వందనాలు. మరి చక్కని వర్తమానాలు మీరు విన్నారు. దేని గురించి విన్నారు చెప్పండి? ద్వితీయోపదేశ కాండంలో చెప్పాలి. అదే దేని గురించి? అక్కడ ఇల్లు కట్టుకొని ఎన్ని కట్టుకొని మనసు మదించి అన్నమాట చూడాలి మీరు. అక్కడ మనసు మదించి ఎవరిని మర్చిపోతారట? దేవుడిని మర్చిపోతారు. అంటే అక్కడ దేవుడు మన పితరులకు ధన ద్రవ్యాలు సమస్తం ఇచ్చినాక వాడు చేస్తున్న పని ఏంటయ్యా అంటే దేవుణ్ణే మర్చిపోయారు. అది ఎంత పాపం చెప్పండి? అది ఎంత పాపం? అది చాలా పాపమా కాదా? ఏమని మర్చిపోవడం చాలా. మరి చక్కగా రెండు మాటల ద్వారా మరి దైవజనులు మరి మనతో మాట్లాడి ఉన్నారు. ఇంకా మరి మర్చిపోవడం విషయాలు చాలా ఉన్నాయి. కానీ మనుషులు మర్చిపోనివి కొన్ని ఉన్నవి, మర్చిపోయే కొన్ని ఉన్నాయి. అర్థమవుతుందా? ఇందాక ధనాన్ని బట్టి దేవుడిని ఏం చేశారు? మర్చిపోయారని ద్వితీయోపదేశ కాండంలో విన్నాం. మరి కొంచెం లోతుగా వెళితే ప్రియులారా, ఇర్మియా గ్రంథము, ఇర్మియా 2వ అధ్యాయము 32వ వచనం, 2-3 విషయాలతో మనం ఈ ఒక వాక్యాన్ని బాగా ముగించుకుందాం. మర్చిపోతున్నారు. చదవండి. కన్నిక తన ఆభరణములను మరచున పెండ్లి కుమార్తె తన వడ్డానములను మరచున నా ప్రజలు లెక్కలేని దినములు నన్ను మరిచి ఉన్నారు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప దేవా, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో ఇంతవరకు నాకన్నా ముందుగా నీ దాసు నిలబెట్టుకొని కొన్ని అద్భుతమైన మాటలు మీరు తెలియపరిచారు. అలాగే నీ దాసు నేను పక్షం నిలబడి ఉన్నానయ్యా. నా నోటికి మీరు బోరగా ఉండి నాకు ఇక్కడ చేరికూడి వచ్చిన బిడ్డలకును మాకు శబ్దం ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డలకు తండ్రి మీ మాటలు వినగల చెవులను దయచేయమని, రాలేక వెనకబడుతున్న బిడ్డలను కూడా దర్శించి నడిపించి మీరు మాత్రం మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామ పేరట ప్రార్థించడికి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి ఒకసారి హల్లెలూయా. ఇందాక మరి దైవజనుడి ద్వారా ధనమును బట్టి దేవుణ్ణి మర్చిపోయారన్న మాట మనం విన్నాం. ఇక్కడ మనుషులు
మర్చిపోకూడనివి మర్చిపోతున్నారు, మర్చిపోవలసినవి మర్చిపోవట్ల. అర్థమవుతుందా? మర్చిపోకూడనివి మర్చిపోతున్నారు, మర్చిపోవాల్సినవి మర్చిపోవట్ల. ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇర్మియా గ్రంథములో 2వ అధ్యాయము 32వ వచనములో ఇలా రాయబడి ఉన్నది, కన్నిక తన ఆభరణాలు మరచునా అని ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ ప్రశ్న గుర్తు కనపడుతుంది. అక్కడ కన్నిక తన ఆభరణాలు మర్చిన. క్వశ్చన్ అడుగుతున్నాను నేను మిమ్మల్ని, కన్నిక తన ఆభరణాలు మరిచిద్దా? అమ్మ అందరు చెప్పండి. కన్నిక అనగా, కన్నిక అంటే పెండ్లి కానీ ఒక స్త్రీ తన ఆభరణాలు మరిచిద్దా? ఈ రోజుల్లో మనము ఇట్టి పరిస్థితులను బట్టి ఆలోచన చేస్తే, కన్నికలైన వారు, వివాహం కాని వారు ఏం చేస్తున్నారంటే, వారి సౌందర్యాన్ని కనపరచుకోవడం కొరకు, వారికి మంచి సౌందర్యం ఉందని కనపరచుకోవడం కొరకు ఏం చేస్తున్నారంటే అనేక రకరకాల వంటి ఆభరణాలు ధరిస్తున్నాడు. అవి కూడా ఎలా అంటే పెట్టాల్సిన పద్ధతిలో కాదు, మోడల్గా పెడుతూ ఉంటారు. అది చెప్పాలంటే ప్రియులారా రకరకాలుగా ఉంటుంది, అది మీరు అర్థం చేసుకోండి, నేనేం చెప్పను. ఈరోజు మరి కన్నికలైన వారు, యవనస్తులు ఎలా ఉంటున్నారో, ఏ రీతిగా పాడైపోతున్నారో, ఏ రీతిగా సమాజం పాడైపోతుందో ఒకసారి ఆలోచన కూడా చేయవచ్చు. ఒక స్త్రీ వల్లే కాదు నేను చెప్తుంది, పురుషుల వల్ల కూడా యవన కాలంలో ఉన్నప్పుడు వారు తమ రూపాలను కనిపరచుకోవడానికి ఏం చేస్తున్నారంట చెప్పండి. పురుషులైతే అనేక రకరకాల కటింగ్లు, స్త్రీలైతే అనేక రకరకాల వంటి లిఫ్టింగ్లు కానీ, ఫేస్ వాష్లు కానీ, ఇలా రకరకాలు చేసుకుంటున్నారు. వాటి గురించి తేటగా ప్రకృతి సంబంధం విషయాలు బయలుపరిస్తే వాక్య ప్రకారంగా ఒక్కరు కూడా క్రైస్తవులు కాదన్నట్టు అయిపోయింది. వాక్య ప్రకారం మనం చూసుకుంటే అసలు నిజంగా మన క్రైస్తవులమేనా అన్నట్లు కూడా వాక్యం మనతోనే బల్లగుద్ది మాట్లాడింది. దాని గురించి కాదు, కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది ఏంటంటే ప్రియులారా, కన్నిక తన ఆభరణాలు మరచున అన్నాడు. అంటే బయటకు వెళ్ళేటప్పుడు తన ఆభరణాలు మరిచిద్దా? అర్థమవుతుందండి? ఈ రోజుల్లో నేటికి 99% తింటమైన మర్చిపోతారేమో కానీ ఆభరణాలు ధరించడం మాత్రం మర్చిపోరు. అర్థమవుతుంది తల్లి? ఒక పూట తింటమైన మానేస్తారు కానీ ఆ ధరించుకునే ఆ ఆభరణాలు మాత్రం ధరించుకోకుండా బయటికి వెళ్ళనే. ఒకవేళ మర్చిపోయి వెళ్ళినా కూడా గుమ్మం దాటంగా గుర్తొచ్చి లగెత్తేవారం వెళ్ళి మళ్ళీ ధరించుకొని బయటికి రావడమే కానీ, అమ్మో మర్చిపోయేలా సరే ఇంత దూరం వచ్చే కదా మళ్ళీ ఎందుకులే అనుకునే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. యవనస్తులు కన్నికులు లేరు. ఎవరైనా ఒక ముక్క చెప్పారనుకో, అదేంది అలా చేసి ఇలా చేసావంటే, ఆ డ్రెస్ బాగాలేదు ఇది బాగాలేదంటే వెంటనే విత్తిన శాఖలోనే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవడమో, లేకపోతే ఆభరణాలు మార్చుకోవడమో, లేదా మోడల్గా అలంకరించుకోవడమో, ఇలా చేసే విధానం మనం ఈ రోజుల్లో చూస్తున్నాం. కానీ ఇక్కడ అదే అడుగుతున్నాడు, మీరు మరుస్తున్నారు అలాంటి క్రియలు? మరవట్లేదే. ఎవరు మరుస్తున్నారా? అలాంటి క్రియలు మరవట్లేదు. ఒక యవన స్త్రీకి కన్యకు కావాల్సిన ఆభరణాలు కావాల్సినవన్నీ కూడా పెట్టుకుంటున్నారు, ఏది ఒక్క వస్తువు కూడా మర్చిపోవడం. ఇప్పుడు ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెవుకి చెవులీళ్ళు పెట్టుకొని ఇంకో చెవుకి మర్చిపోకుండా ఉంటావా చెప్పు నువ్వు? దీన్ని పెట్టుకున్నప్పుడు ఎందుకని ఆడ మర్చిపోయే విధానం కాదు, ఇది ఉన్నప్పుడు అది కూడా ఉంటేనే నా మొహం ఏం కనపడిద్ది, అందంగా కనపడిద్ది, పుష్పకలంగా నేను కనపడతాను, మంచిగా ఉంటాను అన్న ఉద్దేశంతో మర్చిపో. అర్థమవుతుందా? అదే తల ప్రకారం చూస్తే ఒక పక్క నుంచి పెట్టి ఇంకో పక్క నుంచి మర్చిపోతావా? ఎందుకని? అటు ఉండాలి ఇటు ఉండాలి. ఎందుకంటే అది జుట్టాగడానికి కోసం కొందరు వాడతారు, మరికొందరు అయితే ఆకర్షణీయంగా అనేక రకరకాలు వాడేవాళ్ళు కూడా ఉన్నారు. నేను విమర్శించాలని కాదు, ఎవరు తప్పట్టాలని కాదు. వీటిని మర్చిపోనప్పుడు మరి దేవుణ్ణి ఎందుకు మర్చిపోతున్నావు అని ప్రశ్నిస్తున్నాడు ఇర్మియా. దేవునికి స్తోత్రం. సాధారణమైన క్లిప్పులను, సాధారణమైన జడ అల్లికలను మర్చిపోనప్పుడు, ఆభరణాలు మర్చిపోనప్పుడు దేవాది దేవుడిని ఎందుకు మర్చిపోతున్నావు అని ప్రభువు ఇర్మియా ద్వారా తన సంతాపాన్ని తెలియపరుస్తున్నాడు. అవునా కదా ప్రియులారా? నేటి యవనస్తులు ఆభరణాలు మర్చిపోలేరని విన్నాం. రెండవది ఏంటి? పెండ్లి కుమారి తన వడ్డానాన్ని మరచునని మళ్ళీ రెండో ప్రశ్న. ఒకటేంటి అది చెప్పండి. కన్నిక తన ఆభరణాలు మరిచిద్దా? ఆభరణాలు అంటే అనేకంగా ఉన్నవి, ఆభరణం కాదు. ఆభరణాలు అంటే ఒక రకంగా కాదు, అనేక రకాలుగా ధరిస్తున్నారని దానితో తేల్చేసాడు, అయిపోయింది. రెండవది పెండ్లి కుమార్తె తన వడ్డానాన్ని మరిచిద్దా అంటే, పెళ్లి రోజున మీరు చూడండి, అది ఎచ్చుదో కావచ్చు, బంగారం కావచ్చు, పిచ్చు కావచ్చు, పెళ్లి కుమార్తె తన వడ్డానాన్ని మాత్రము మరవదు. అవునా? మర్చిపోయిద్దా? ఇంత ఘనంగా చేసుకుంటే అది లేకపోతే అట్టండి వడ్డానం కావాలి, అది వడ్డానం అలంకారం అండి అన్న ఉద్దేశంతో ఎన్ని పెండ్లు మనం చూడలేదు. అది బంగారం అయినప్పటికీ లేదా 1 గ్రామ్ గోల్డ్ అయినప్పటికీ ధరించాల్సింది మాత్రం ధరించాలి. వాళ్ళు మనుషులు ఊరుకోరు, పెళ్లి పెద్దలు ఊరుకోరు, అది చేయరు. ఎందుకంటే అది ఉండాలండి అమ్మాయికి అనేసి ఏం చేస్తున్నారండి కొందరు. ఆ వడ్డానాలు కూడా మరవనే మర్చిపోరు. అంటే పెళ్లి టైంలో ఏది మర్చినా కూడా వడ్డానం మరవనన్నట్లుగా కూడా బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. కొందరు ఈ రోజుల్లో దైవత్వములు ఎరిగి వాటిని జయించి
వాటిని విసర్జించిన వారు కూడా ఉన్నారా లేరండి? వాళ్ళు కూడా దైవకంగా దైవ లక్షణాలు ఎరిగి వాక్య సరకారం నడవాలనుకున్న వారు వాటిని విసర్జించి కొన్ని పెళ్లిల్లో కూడా చేసుకున్నట్లు మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రియులారా, దేవుడు వెలుపటి అలంకారం కాక అంటాడు. భక్తుడు పౌలు ద్వారా వెలుపటి అలంకారం కాక ఏం చేయమన్నాడంటే సమాజం ముందు, సంఘం మధ్య ముందు మీరు మంచి సాక్ష్యం పొందుకోవాలి అని అంటాడు. అర్థమవుతుందా? యొక్క అలంకారం అనే సబ్జెక్ట్ మీద వెళితే ప్రియులారా, ఒక స్త్రీ ఎలా అలంకరించబడాలి, ఏ రీతిగా పురుషుని అలంకరించే రీతిగా నీ ప్రవర్తన ఉండాలని పేతురు గారు, పౌలు గారు అమ్మా చదువు సాధువైనట్టు మృదువైనట్టు గుణాలను వినండి, అక్షయ అలంకారముగా మీ హృదయ అంతరంగ స్వభావమును అది మీకు అలంకారంగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినది. విన్నారన్నమాట? సాధువైనట్టు మృదువైనట్టు చెప్పండి. తర్వాత అంతరంగమందు గుణము కలిగిన వారిమై అక్షయ అలంకారము, క్షయమైన అలంకారం ఈరోజు ధరిస్తున్నారు, కానీ వాక్యం చూస్తుంది అక్షయ అలంకారంగా మీరు ధరించాలి. అప్పుడు మీ హృదయ అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవని, ఇది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగేది. దేవుని దృష్టికి విలువ కలిగేది ఏదంట? అంతరంగ స్వభావం మనము అలంకరించబడాలి. ఈ రోజు ఏం చేస్తున్నాం? మనము బాహర్యంగా కనుపరుస్తున్నాం, కానీ అంతరంగంలో మాత్రం అలంకరణ లేదు. వాస్తవమా కాదండి? అందుకని పరిచర్లతో సద్దుకలతో అంటారు, మీ పలుము ఎలా ఉండదంటే దోపుతోను వ్యర్థమైన వాడితో ఏముందంట చిత్రీకరించబడింది అంటాడు. అంటే వారి హృదయాలు ఎలా ఉంటాయి అంటే దోపుడు సొంగు లాగే విధానంతో ఉండిద్ది. అంటే వారి హృదయం అంధకారంతో ఉంది, కానీ దేవునికి ఇష్టకరమైన మిగులు విలువ కలిగిన అలంకారం వారిలో లేదు. ఈ రోజుల్లో మనలో కూడా లోపలైతే అలంకారం లేదు, ఆత్మీయ అలంకరణ, శరీర సంబంధమైతే బయట అలంకరణ అనేకంగా ఉన్నాయి. అదే అంటున్నాడు, కన్నిక తన ఆభరణాలు మరిచిద్దంటే మరవదు కదా, పెళ్లి కుమార్తె తన వడ్డానని మరిచిద్దంటే మరిచిద్దమ్మా? మర్చిపోవద్దు కదా. ఎవరైనా ఒకవేళ మర్చిపోయినా కానీ గుర్తు చేస్తారు, సరే పోనీలే అది లేకపోతే ఏమైంది అని అనుకుంటారు. పెళ్లి కూతురైనా ఎట్టకొట్టదే అంట, ఎందుకు ఆ రోజే అన్ని జరగాలి కాబట్టి అన్నిదే అనేసి ఇక పీడిచ్చో ఏడొచ్చో ఏదో ఒకటి అది మాత్రం కామన్గా జరిగిపోయేది. ఓకేనా? తర్వాత ఏమంటున్నాడంటే, రెండు విషయాలు జరిగినాక మరి ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా ప్రజలు లెక్కలేరన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు. విన్నారా? ఇందాక దైవజనుల ద్వారా ధనాన్ని బట్టి వారు ఇల్లు కట్టుకున్నారు, పొలాలు సంపాదించారు, ఆస్తులు పెంపొందించుకున్నారు, మనసు మదించి గర్వం ఎక్కి ఏం చేశారయ్యా అంటే దేవుణ్ణి మర్చిపోయారు. అక్కడ ఆయన మర్చిపోయిన విధానాన్ని మోషే గారు జ్ఞాపకం చేశాడు. ఇక్కడ ఏంటయ్యా అంటే మనకు బుద్ధి రావడానికి ఇరిమియా భక్తుడి ద్వారా ఒక కన్నికను చూడండి, ఆ కన్నిక తన ఆభరణాలు మర్చిపోకుండా బయటికి రాదు. అర్థమవుతుందా? అన్ని ధరించుకొని బయటికి వెళ్ళిద్ది, అన్ని ధరించుకొని ఊర్లు పర్యాటన చేసిద్ది, కానీ ఉట్టి నామరూపంగా ఉట్టి నార్మల్గా మాత్రం ఆ స్త్రీ బయటికి వెళ్ళదు. ఎందుకంటే నేను అందవికారంగా కనపడతాను అని ఒక స్వభావం ఆమెలో ఉండి ఏం చేస్తారంటే ఆభరణాలు మర్చిపోవడమే జరగదు. ఒకవేళ ఊరి ప్రయాణం చేసే నీవైనా ఏం చేస్తావు చెప్పనా? అన్ని కావాల్సినవన్నీ కూడా పెట్టుకుంటాం. రేపొద్దున ఉదయం అయితే మొహం కడుక్కోవాలి కాబట్టి ఏం కావాలి? బ్రష్ కావాలి, పేస్ట్ కావాలి, టంగ్ క్లియర్ కావాలని దాంట్లో దాచిపెట్టుకుంటాం. రేపొద్దు నేను మరి ట్రైన్లో వెళ్తాను, బస్సులో వెళ్తాను, ఆ గాలికి నా జుట్టు అంతా ఏమైపోయింది? చల్ల చెదిరైపోయింది. ఇప్పుడు దానికి నేను ఏం కావాలి? నాకు దువ్విని కావాలి. దువ్విని కూడా ఏం చేస్తావు? దాచిపెట్టుకుంటాం. ఇదంతా కాదు, ఇప్పుడు మొహం అంతా గ్లోనెస్ అంతా పాడైపోయింది యొక్క వాతావరణం బట్టి, దానికి ఇప్పుడు ఏం కావాలి? ఫేస్ ప్యాకులు కావాలి, పాన్స్ పౌడర్లు కావాలి, చెప్పండి ఇది అన్నీ కావాలి. నేను ఎందుకు ఈ మాట అంటే చేయొద్దని చేయాలి, అది ఎవరి అభిప్రాయాలు వాళ్ళ ఇష్టం. కానీ వాక్య ప్రకారం నేను చెప్పేది ఏంటంటే వెలుపటి అలంకారం కాక ఆత్మరంగం ముందు ఏం కావాలన్నాడు? స్వభావం కలిగి ఉంటే అది దేవుని దృష్టికి విలువైందని చెబుతున్నాడు. అర్థమవుతుందా? కాబట్టి ఇవన్నీ నువ్వు మర్చిపోకుండా నీ ప్రయాణంలో కావాల్సిన దువ్విళ్ళు కావచ్చు, ఏమండి పేస్టులు కావచ్చు, మన వస్త్రాలు కావచ్చు, కావాల్సినవన్నీ కూడా జాగ్రత్తగా తీసుకువెళ్తున్నప్పుడు, అన్ని మర్చిపోకుండా నువ్వు తీసుకువెళ్తున్నప్పుడు మరి నువ్వు సృజించిన సృష్టికర్తను ఎందుకు మర్చిపోతున్నావని ప్రభువు అడుగుతున్నాడు. దీన్ని చెప్పండి. అంటే వస్తువుల మీద ఉన్నంత జాగ్రత్త సృజించిన సృష్టికర్తని దేవత మీద, దేవుని మీద లేదు. అవునా? వస్తువుల మీద, అలంకారం మీద ఉన్నంత ధ్యాస దేవుని మీద లేదు. అంటే మనం దేవుణ్ణి మర్చిపోతున్నాం. అది కూడా ఒక్క దినం అన్నాడా? 1 సంవత్సరం అన్నాడా? 2 సంవత్సరాలు అన్నాడా? ఏమన్నాడు? లెక్కలేదు. అంటే లెక్కలేదు, కౌంట్ లేదు. అర్థం దానికి కౌంట్ లేదు, లెక్కలేదు. లెక్కలేని దినాలు నన్ను
మరిచారని ఆయన బాధతో ప్రవక్తకు చెబుతున్నాడు, ప్రజలకు వెళ్ళి అతను చెబుతున్నాడు. దేవుడు ఎవరికి చెప్పాడు? ఇర్మీయాకు చెప్పాడు, దాసుడికి. ఇర్మీయా ఎవరికి చెప్పాడు? ప్రజలకు చెప్పారు. ఓ ఇశ్రాయేలు జనాంగం వారులారా, మీరు మీ యొక్క సొంత పనుల నిమిత్తం ఏది మర్చిపోవట్లేదు, కానీ మరి ఎందుకు దేవాది దేవుణ్ణి మర్చిపోతున్నారు అని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు మనము కూడా అండి, ఏమండి, అంతస్తులు పెరిగినప్పుడు, అంత ఆస్తిపాస్తులు లేనప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోం. నిజమే కాదా మాట? బలహీనంగా ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోం. అందరూ మనం త్రోసి వేసినప్పుడు, నెట్టి వేసినప్పుడు దేవుణ్ణి మర్చిపోం. ఎందుకంటే అప్పుడు ఆయన గుర్తుకొస్తాడు. ఎందుకని అన్ని దిక్కులు తిరిగానయ్యా, చివరికి నువ్వే నా దిక్కు అని చెప్పి ఆయన దగ్గరకు వచ్చేస్తాం కదా. అప్పుడు ఇక ఆయన మహారాజు కాబట్టి పిచ్చోడు వాస్తవం చెప్పలేండి మన దేవుడు. అర్థమవుతుందండి? అందరూ నమ్మేస్తాడు గుడ్డిగా. అర్థమవుతుందా? పిచ్చి మహారాజు మన దేవుడు నిజం చెప్పాలంటే. ఇంత చేసినా, ఇంత పనికిమాల పనులు చేసినా కూడా నన్ను ఎందుకు ఇసుకెత్తనావని ఎప్పుడైనా తోసేసాడండి ఎవరినైనా? త్రోసివేలా కోపించుచునే వాత్సల్యము చూపి హక్కును చేర్చుకొని చారా తీసాడండి. దేవునికి స్తోత్రం. కానీ అలాంటి దేవుని నువ్వు మర్చిపోతున్నావు. అనారోగ్యములో మర్చిపోను నీవు ఆరోగ్యం పొందినాక దేవుణ్ణి మర్చిపోవడం అది తప్ప కదా? అది న్యాయమా అన్యాయమా? అన్యాయమే కదా. ఆర్థిక సమస్యలు నలిగిపోతున్న నీవు అప్పుడు మర్చిపోయిన దేవుణ్ణి నీవు ఇప్పుడు మర్చిపోయి ఆయన సన్నిధికి రాకుండా వింటున్నావు అంటే అది తప్ప కదా? వాక్యాన్ని బట్టి మీకు మీరే పరిశీలన చేసుకోండి. అంటే అనారోగ్యం ఉన్నప్పుడు ప్రభువుని స్తుతించడం కాదు, ఆరోగ్యం ఉన్నప్పుడు ప్రభువు స్తుతించడం కాదు, ఆస్తి పాస్తులు మనుషులు అయిన వారు స్నేహితులు బంధువులు విడిచిపెట్టినప్పుడు దేవుణ్ణి మర్చిపోవడం కాదు గొప్ప. అన్ని ఉన్నప్పుడు కూడా ప్రభుని మనం ఏం చేయాలి? స్తుతించాలి, గణపరచాలి, మర్చిపోకూడదు, కృతజ్ఞత కనపరచాలి. అందుకని ప్రతిదాని యందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని దశలోనికి పత్రికలో అపోస్తలుడు పౌలు గారు చెప్తారు. ఈనాడు అలాంటి వారు లేరండి. ఈ రోజుల్లో సమాజంలో అలాంటి వారు కరువైపోయారండి. మేలు జరగనప్పుడు ఏమో దేవుని గోజాడుతారు. మేలు పొంది ఒక క్షేమ స్థితిలో ఉన్నామా? ప్రాణం పెట్టిన దేవాది దేవుణ్ణే మర్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. దయచేసి అలా ఉండకూడదు. ఇక్కడ అదే దేవుడు బాధపడుతున్నాడు. ఏవండి, కన్య తన ఆభరణాలు మరవలేదే, పెండ్లి కుమార్తె తన వడ్డాలను మరవలేదే, మరి నువ్వెందుకు నన్ను మరిచావు? అసలు నేను నిన్ను కానీ పట్టించుకోకపోతే నువ్వు ఎక్కడ ఉండేదానివి చెప్పు? ఐగుప్తులోనే మన పితరులు బాధపడ్డారు, ఏడ్చారు, మూలుగులతో కన్నీరు గార్చారు. అక్కడే నువ్వు ఉండి ఈ రోజు కూడా ఏడవలసిన వాడు పోతావు, ఏడవలసిన దాని పోతావు నువ్వు. కానీ దేవుడు మన పితరులు విమోచించాడే. ఆ మాత్రం బిడ్డలో నీ కృతజ్ఞత లేదా? ఆ మాత్రాన దేవుని యందు నీకు ఆ కృతజ్ఞత ఆలోచన రావట్లేదా? సూటిగా అడుగుతున్నాడు దేవుడు. నువ్వు ఏ స్థలాల్లో ఉండి వాక్యం వింటున్నప్పటికి కూడా జాగ్రత్తగా అర్థం చేసుకొని మసులుకొని ఇలాంటి బుద్ధి నాలో ఉందయ్యా అని సరి చేసుకున్న వాడివైతే, సరి చేసుకున్న దానివైతే దేవుడు మరొకసారి నీ కృప చూపుతాడు. అర్థమవుతుందో తల్లి? ఇది ఎవరిని బాధపరచాలని కాదు, అక్కడ ప్రభు బాధతో మాట్లాడుతున్న మాట. ఇర్మీయా, చూడయ్యా నా ప్రజలు నాకేం చేశారు, ఏమని తిరుగుబాటు చేశారు. ఆకాశమా ఆలకించము, భూమి చెవియొగ్గము, నేను పిల్లలను పెంచి గొప్పవానిగా చేశాను, కానీ వారు నా మీద తిరుగుబాటు చేశారు. పెంచిన దేవాది దేవుణ్ణి మర్చిపోయారు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? ఆకాశముతో చెప్పుకుంటున్నాడు, భూమితో చెప్పుకుంటున్నాడు తన బాధ, ప్రకృతితో చెప్పుకుంటున్నాడు తన బాధ. మరి ఏ నీతో ఎందుకు చెప్పకూడదు? అసలు నీ తన పోలిక చెప్పు నిన్ను ఎందుకు సృజించాడు ఆయన? ఆదాము టైంలో మనం చూస్తే సాయంకాలం పూట, ఉదయం పూట ప్రభువు చల్లపూట వాళ్ళతో మాట్లాడుతూ ఆ రోజులే వేరండి, ఆ తీపి దినాలే వేరు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎలా అయిపోయినాయి? చేదు దినాలు అయిపోయినాయి. మారావలే బ్రతుకులు మారిపోయినాయి. నీతో మాట్లాడాల్సిన ఆయన ప్రకృతి ఎందుకు మాట్లాడాడు? అసలు ఆయన విశ్వాసం సూచించింది దేనికంటే నీకు అప్పచెప్పడానికి. ఆదాము దగ్గర మీరు ఈ మాట వింటారు, మీరు ఫలించి అభివృద్ధి చెందండి, భూమిని మీరు సమస్తం లోపరచుకోండి అంటాడు. ఆ మాట అంటే ఎంత కట్టి నువ్వు ఒక ఇల్లును గట్టిగా నీ బిడ్డలకు అప్పచెప్పినట్లు ఆయనైతే విశ్వాన్ని సూచించి ఇది చెట్లు కానీ, చేమలు కానీ, ప్రకృతి కానీ, జలచరరాశులు కానీ ఇవన్నీ కూడా మీవే అనుభవించండి అని దేవుడు ప్రేమించి మనకిస్తే మనం ఏం చేసాం? తిరుగుబాటు చేశాం. ఏం చేసామమ్మ తల్లి? తిరుగుబాటు చేసాం. దేవుని సన్నిధి నిర్లక్ష్యం, దైవజనుల మాటని తిరస్కరించడం, ఇవన్నీ తిరుగుబాటు కాదా? అందుకే అంటున్నాడు, ఏమనంటున్నాడు? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లల్ని పెంచాను. పిల్లల్ని ఏం చేశాడంట? పెంచాడు. కానీ గొప్పవానిగా చేశా, ఒక స్థితిలో నేను నిలబెట్టా. ఒకప్పుడు చీ అన్నారు తన బంధువులు, ఒకప్పుడు వీడిని ఊసి ఉమ్ములేసి పిడుగుతులు తిన్నారు, విలువ లేదు. నేను విలువిచ్చా, అయినా నా మీద నాకు ఏం లేదు, కృతజ్ఞత లేదే. అమ్మ, కృతజ్ఞత ఉందా? ఏ స్థితిలో ఉండేదానివి నువ్వు ఒకసారి నీ వెనకటి స్థితిని జ్ఞాపకం చేసుకో. ఎలాంటి మరణ అపాయ స్థితిలో ఉన్నదానివి నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో నువ్వు
ఉన్నావో నీ స్థితిని ఒక్కసారి వెనక్కి వెళ్ళి జ్ఞాపకం చేసుకుంటే, గొప్ప అపాయాల్లోనూ గొప్ప శాపకరమైన జీవితాల్లో ఉన్న మనలను దేవుడు విడిపించి విముక్తి చేసి విమోచన క్రయంగా మన కొరకు తన రక్తధారను పోసినా కూడా ఇంత జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నామంటే మరి ఆయన బాధపడతలేదా? అర్థం చేసుకుంటే ఆయన బాధపడతలేదా? కాబట్టి మీరు అలా అని బాధపరిచే వారికి ఉండొద్దమ్మా. అదే ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే హోషేయ ప్రవక్త అంటాడు కదా, 8వ అధ్యాయం 14వ వచనం కూడా చూడండి. ఇక్కడ శరీర సంబంధమైన వాటిని మీరు మర్చిపోలేదు కానీ నన్నే మర్చిపోయారని ప్రభు బాధపడిన విధానాన్ని జ్ఞాపకం చేశాడు. హోషేయ 8:14 చూడండి. హోషేయ 8:14 పాత నిబంధన గ్రంథంలో రాబడిన పుస్తకమే. 8:14 పేజీ నంబర్ 749. ఇంకా ఏం మరిచారు ఇక్కడ అంటే హోషేయ 8వ అధ్యాయం 14వ వచనం, ఇశ్రాయేలీయులు వారు తమకే నగరులను కట్టించుకున్నారు, తమ సృష్టికర్తను మరిచి ఉన్నారు. యోధావారు ప్రాకారము గల పట్టణములను చాలా కట్టారు, అయితే నేను వారి పట్టణములను అగ్నిచే తగలబెట్టేదను, అది వాటి నగరులను కాల్చివేయును. విన్నారా తల్లి? ఈ మాట విన్నారు? ఒకసారి ఆలోచన చేశారా? ఏమంటున్నాడు ఇక్కడ? ఇశ్రాయేలు వారు తమకు నగరులను కట్టించుకున్నారట. ఇశ్రాయేలు వారందరూ ఏం చేశారంట? వారు నగరాలు కట్టించుకున్నారు, మంచి మంచి మేడలు హోదాలు కలిగి ఉన్నారు. కానీ చివరికి ఏం చేశారు? కట్టించుకో కాదంట్లా, కానీ దేవుణ్ణి మర్చిపోవటం చాలా ఘోరం. అవునా కదా ప్రియులరా? అందుకన్నారు వారు ఏం చేశారు? సృష్టికర్తను మరిచారు, విడిచిపెట్టారు. నిజమే. ఈ రోజుల్లో అండి ఆపదల్లో ఒకరి దగ్గర మనము ధనము చేయి చాచినప్పుడు వారు ఇచ్చినప్పుడు కృతజ్ఞత లేకుండా ఇతరుల పట్ల కూడా ఏం చెప్తారంటే వివక్ష చూపేస్తారండి. అర్థమవుతుందా? ఎప్పుడు చేసావు, ఇప్పుడు ఇచ్చావని అన్ని అనుభవించినాక ఇతరులను కూడా తీసి తొంగలో దొక్కే స్వభావాలు మనుషుని గుణాలు. నరుడు గుణం మంచిది కాదు వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే దేవుడే చెప్పాడు, నరుని ఊహ ఆలోచన అంతా కూడా కేవలము చెడ్డదని ఆది కాండము నోహ దినాల్లో ప్రభువే చెప్పాడు. అయినప్పుడు కూడా ఆయన కడమడి ఆదాముగా మళ్ళీ ఈ లోకానికి రావాల్సి వచ్చి, మొదటి ఆదాము మనిషి కుమారుడిగా వచ్చి నేనే మొదటి ఆదామును కడమటి ఆదాముని అంటాడు. ఆయనే అంటే ఆయన దాన్ని తగ్గించుకొని తిరిగి ఈ లోకానికి రావడం కూడా జరిగింది. కనుపరిచాడు. మొదటి ఆదాము ద్వారా పాపం వచ్చింది, కడమటి ఆదాము ద్వారా మనకు నిత్య జీవము కలిగింది. అంటే ఇక్కడ మనిషి కుమారుడు యేసుక్రీస్తు ఆదాము సూచించాడు, శరీరసారిగా ఆయన ఈ లోకాన్ని మనిషి అవతారం ఎత్తి వచ్చాడు. ఆయన కడమటి ఆదాము అని కూడా మనము బైబిల్ ప్రకారంగా తెలుసుకోవచ్చు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేన్ని మర్చిపోయారంటే సృష్టికర్తను మర్చిపోయారు. ఎవరిని మర్చిపోయారంట? సృష్టికర్తను మర్చిపోయారు. అందుకే బతున్నట్టు కదా, సృష్టికర్తను మరచి నీవు సృష్టిని ఎందుకు పూజిస్తున్నావు? సృష్టికర్తను మరచి నీవు సృష్టిని ఎందుకు పూజిస్తున్నావు? సృష్టికర్తయే లేడనుకున్నావా? నీవు చేసిందే దేవుడాయనా. సృష్టికర్తయే లేడనుకున్నావా? నీవు చేసిందే దేవుడాయనా. ఎందుకయ్యా ఈ అజ్ఞానం? ఒక్కసారి నీవు ఆలోచించు. ఎందుకయ్యా ఈ అజ్ఞానం? ఒక్కసారి నీవు ఆలోచించు. మాయలోకం మాయాలోకమురా, మాయలోకం మాయాలోకమురా. ఇది సత్యము కాదు, నిత్యము కాదు, చూచినవన్నీ భ్రమలేనయ్యా. మాయలోకం మాయాలోకమురా, మాయలోకం మాయాలోకమురా. హల్లెలూయా. ఏం చేశారన్న? సృష్టికర్తయే లేడు అనుకొని సృష్టిని ఏం చేశారు? మోషే కాలంలో కూడా చాలా ఘోరం జరిగింది. మోషే కాలంలో కూడా చాలా ఘోరం జరిగింది. ఏంటి ఆ ఘోరం? చెప్పండి. దైవజనుడు ప్రజలందరి కొరకు పొట్టగట్టుకొని ఉపవాసాలుండి కొండ మీద దీక్షలు చేస్తే ఇలా దూడం చేసుకుని కమ్మగా మారాది దైవం అని ఏం చేస్తాడు? పాటలు పాడుతున్నారండి. ఏమండి విన్నారా? ఏం చేసి వీళ్ళు కమ్మగా దూడం చేసుకొని మా దేవుడు నీవే, నిన్ను మించిన వాడు లేడు, మమ్మల్ని ఐగుప్తి నుంచి విడిపించిన వాడు కూడా నీవే అని నోరు లేని. ఏమండి అసలు దానికి ఆకారం ఎవరు ఇచ్చారయ్యా అంటే మనుషులే చేశారు. అసలు ఒక ఆకారంగా దూడ ఆకారంగా ఒక మనిషి ఆకారంలో తయారు చేయబడింది అందరూ తాను వస్తే దేవుడు అనుకోవచ్చు. లేదే. ఏం చేశాడు? అహరోను కూడా వారి దెబ్బగా తాళలేక సరేలే
మీ ముక్కు కమ్ములు కొన్నవి ఏమండి, మీ చెవులు కొన్నవి, మీ మెడలో ఉన్న హారాలు బంగారం మొత్తం తీసుకురండి ఇక్కడ పోయమంటే అందరు తెచ్చిపోసారట. అందరు తెచ్చిపోగాలని దాన్ని పోసిన విగ్రహంగా చేసి అది దూడాకారములో వచ్చేసిందంట. ఇక్కడ మీరు గమనించాలి, చాలా బాధాకరమైన విషయం ఈ మాట. 40 ఏళ్ళు సుమారుగా అక్కడ ఐగుప్తులో కష్టాలు పడ్డారు. ఐగుప్తులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చేసిన పనిని మరలా చేపిస్తే ఎవరికైనా కోపం వచ్చేది. కోపం వచ్చిన అరవటానికి అవకాశాలు లేవు. అది నీ ఊరు కాదు, నీ బంధువులు కాదు. అయినా కానీ వెట్టి చాకిరి చేస్తుంటే ఆ దెబ్బలకి, ఆ కొరడా దెబ్బలు తాళలేక కుయ్యో మొయ్యో అని అరుస్తూ విలపిస్తూ మొర పెడుతుంటే ఏదో రీతిగా దేవుడు మొర ఆలకించి ఒక మోషేని పంపిస్తే మోషేని కూడా మీరు విసిగించారు. అయినా నా పక్షులు అతను కూడా తట్టుకుంటే నేను మీ క్షేమం కొరకు మీరు ఎలా ఉండాలో మీకు కొన్ని నిబంధనలు దేవుని ఉద్దేశం తెలియపరచడానికి దైవజనుడిని ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమవుతుంది తల్లి? దైవజనుడిని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే మోషే దాన్ని బట్టి మనం బాగా తెలుసుకుంటే మనుషులకు చెప్పడానికి, అర్థమవుతుందా, ఆయన నియమాలేంటో, ఆయన కట్టుబాట్లేంటో, ఆయన పద్ధతులేంటో తెలియపరచడానికి దేవుడు సేవకుడిని ఎన్నుకున్నాడు. ఆ సేవకుడు ఆటి నిమిత్తమై, ఆ నియమాలు తెలుసుకోవడం నిమిత్తమై ఎవరితో వెళ్ళాడు? ఎవరితో గడపడానికి వెళ్ళాడు చెప్పండి? దేవునితో గడపటానికి వెళ్ళాడు. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు లైఫ్ ఏం చేస్తున్నాడు? అక్కడ దారబోస్తున్నాడు. అయినా ఇంటి దగ్గర ఉంటే తన ఇష్టానుసారంగా తన పిల్లలతో బాగా ఉండొచ్చుగా, తన ఇష్టానుసారం సుఖ సౌఖ్యాలు జీవించవచ్చుగా. సేవకుడు బాధను మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎందుకు అతడు తన భార్యను, బిడ్డలను, తన అన్నదమ్ములను, స్వదేశాన్ని అన్ని విడిచిపెట్టి 40 సంవత్సరాలు మరి వెళ్ళి అక్కడ ఎందుకు చేశాడు ఏకాంతంగా? చెప్పండి. కొండ మీద చెప్పండి. దేని కొరకు? ప్రజలందరిని విడిపించాను కదా. వీరికి కొన్ని షరతులు ఉన్నాయి. ఆ షరతుల ప్రకారం వీరు జీవిస్తే ఇంకా ఫలిస్తారు. అర్థమవుతుందా? అర్థమవుతుందండి? ఏమైంది తర్వాత చూడాలి నా వైపు. ఏమైంది అక్కడ? సమాధాన బలులు అన్ని అర్పించి అప్పుడు జనులు తినడానికి, త్రాగడానికి, కూర్చుండి ఆటలాడటానికి లేచారు. అంతేనా? ఓకే. కాగా మోషే యెహోవాతో ఎట్లనేను, చూడు నీవు దిగు వెళ్ళు, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన ప్రజలు ఏం చేశారు? దేని బట్టి చెడిపోయారు? తోడం చేసుకున్నారు. వారు చేతులతో చేసుకుని. ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తానంటే సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించారంటానికి ఇదే నిదర్శనం. చేత్తో చేయబడిన బొమ్మలను ఏం చేశారంట? వారు పూజించారంట. అందుకే దేవుడు బాధపడ్డాడు. దేవుడు 10 ఆజ్ఞల కోసం మోసిన అక్కడ మనందరి కొరకు ఆడ ఉపవాసాలు దీక్షలు చేస్తుంటే ఇంత కూడా ఆలోచన లేకుండా మోసి ఏమాయనో మాకు తెలియదయ్యా, ఆయన ఎప్పుడు వస్తాడో మాకు తెలియదు, చచ్చిపోయి ఉంటాడేమో, పోయి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఇన్ని దినాలు అవుతుంది, అబ్బో ఆయన సంగతి తలుచుకుంటే మాకు ఎందుకులే గానయ్యా, మమ్మల్ని ఆరాధించడానికి మేము 10 ఆదివారం మనసు పూర్తిగా సేవించుకోవడానికి మాకు ఒక దూడం చేయలేదు, ఏదో ఒకటి చేసేయి అంటే వాళ్ళు దెబ్బగా తాళలేక అన్న కూడా ఏం చేయలేపాక అహరోన్ ఏం చేశాడంటే ఆ పని చేయాల్సి వచ్చింది. వాస్తవానికి చేయకూడదు, ఆగాలి. అంటే ఈరోజు నిరీక్షణతో ఓపికతో కనిపెట్టే జనాలు లేరు. దావీదు యెహోవా ప్రసన్నత కొరకు ఎదురు చూసి కనిపెట్టాడు, తర్వాత పొందుకున్నాడు. కనిపెట్టే విధానం ఉందా? ఆయన రానప్పుడు మాకేంటండి, మేమే చేసుకుంటాం, మా చేతులు బలమైన చేతులు, ఒక ఆకారం చేయగలుగుతాం, దైవంగా మేము పూజించగలుగుతామని వెర్రి జ్ఞానం ద్వారా ఏం చేశారు అంటే వారు దేవునికి దూరం అయ్యారు. అందుకే వారు అరణ్యములో రాలిపోయారని కూడా రాయపడి ఉండింది. ఎక్కడ కూడా మీరు విన్నారో లేదో, యెహోషువ ప్రభువు వారు ఏమన్నాడు అంటే సృష్టికర్తను మరిచారన్నమాట మీరు విన్నారు కదా. అక్కడ రాయబడిన మాట ఏంటి తర్వాత లాస్ట్లో, యోధా వారు ప్రాకారము గల పట్టణాలే కట్టారు, బలమైన పట్టణాలే కట్టారు, కానీ నేను వాటి పట్టణములన్నిటిని తగలబెట్టేస్తా, వాటిని ఏం చేస్తాను, నేను తగలబెట్టి అగ్ని చేత నేను కాల్చి వస్తా. ఈ మాట మీరు విన్నప్పుడు ఇందు దేవుడు ఎంత కోపస్తాడంటే, అవును ఆయన కోపం నిమిషం మాత్రమే ఉండునని కూడా బైబిల్ యెషయా గ్రంథంలో మనం చూస్తాం. తగలబెట్టేస్తాడు అంటే ఈ మాట ఇంకొక దీనికి ఆధారంగా బైబిల్ లోతుకి వెళితే, ఎవడైనాను చెప్పండి, ఎవడైనాను, నేను చెప్పింది కాదు, మీరు దాన్ని మిగతాది పూర్తించాలి. అబ్బా ఎవడు నేనేం చదువుతున్నారు, ఎవడైనాను రెఫరెన్స్గా చెప్పాలి, తెలియగలిగిన వారు చెప్పాలి. పౌలు అంటాడు, దేహమే దేవుని ఆలయం, ఎవడైనను
దాన్ని పాడు చేసిన నేను వానిని వచ్చిందా లేదా? పాడు చేస్తా. ఇక్కడ ఏమన్నాడు? ఎవరైనా సృష్టికర్తను మరిస్తే వారి జీవితాలు కూడా అర్ధాంతరంగా ఏమైపోతాయి? కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. అది శాపం కాదు, ఆ నోట వచ్చిన ఒక మాట కాదు, అది అంతే, ధర్మం విధి అంతే. అర్థమవుతుందా? అందుకని అరణ్యములో రాలిపోయారని కూడా ఉండిద్ది. కొంతమంది అయితే వారు చెప్పులు కూడా అరగలేదట, వారి బట్టలు కూడా మాసిపోలేదంట. వీళ్ళెవరు? దేవుణ్ణి మర్చిపోకుండా నడిచిన వారు. వాళ్ళ క్రియలు అలా ఉన్నాయి అంటే వారి చెప్పులు కూడా అరిగిపోలేదట, వారు ధరించిన వస్త్రాలు కూడా మాసిపోలేదట. అలాంటి స్థితిలో దేవుడు ఉంచాడంటే వారు ప్రభునే సూచించారు, ప్రభునే కనపరిచారు. అందుకే వారు అరణ్యంలో రాలిపోయిన వారు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు మాత్రం రాలిపోకుండా ప్రయాణం కొనసాగించినట్లు మన లేఖనాల్లో చూస్తున్నాం. కాబట్టి రెండవది, సృష్టికర్తను మరిచారు. అక్కడేమో ధనాన్ని మర్చిపోలేదని విన్నాం, ఇందాక ప్రారంభ వాక్యంలో ఆ ఆభరణాలు మర్చిపోలేదని విన్నాం, వడ్డాన్ని మర్చిపోలేదని విన్నాం. ఇక్కడేమో చెప్పండి ఏది మర్చిపోయారంట? సృష్టికర్తను మర్చిపోయారు, అక్కడ దేవుణ్ణి మర్చిపోయారని ఆ బాధను మనం విన్నాం. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక మాట చూద్దాం. కీర్తనలు 9:17. కీర్తనలు 9:17. కీర్తనలు 9వ అధ్యాయము, కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం. అసలు దేవుణ్ణి మర్చిపోతే మనకేం గతి పట్టిద్దో కూడా చెబుతున్నా. దుష్టులను దేవుణ్ణి మరచు జనులందరూ పాతాళములోనికి దిగిపోతారు. అయ్యా విన్నారా? ఇందాటి దాకేమో నన్ను మర్చిపోయారు అని ప్రభు బాధపడిన సందర్భాన్ని జ్ఞాపకం చేశాడు కదా. అసలు మర్చిపోతే మనకేం కాదు, మనకేంటో మేలు తెలుసా? అమ్మ మనకేం మేలు చెప్పండి? అమ్మండి అది మేలే మనకి. మరి లేకపోతే ఎందుకు మర్చిపోతారు? అది మేలు కాదు, మనకి అది కీడే. కానీ మరి మర్చిపోయి కూడా మరి నా మేలేనా అని అడుగుతున్నామంటే మరి ఎంత దౌర్భాగ్యం మనం చెప్పండి. ఆయన మర్చిపోకుండా మర్చిపోతాము, మళ్ళీ పైపు వచ్చాము పాతాళం అంటే కీడని ఎరుగుతున్నావు. మరి మర్చిపోయేది ఎందుకు? ఏమండి మర్చిపోయేది దేనికి? ప్రార్థన అంటే మర్చిపోతావు, క్రమాలంటే మర్చిపోతావు, విధానాలంటే మర్చిపోతావు, దేవునికి ఇవ్వాలంటే మర్చిపోతావు, ఆయన సందులో కూర్చొని ఆరాధన పందరగా రావాలంటే అయ్యాలు మర్చిపోతావు. అన్నీ మర్చిపోయి పాతాళం కీడండి అంటే చేతులు రేపు సరిపోద్దా? అర్థమవుతుందా? ఇక్కడ రాయబడిన మాట ఏంటి? 9:17 ఏమన్నాడు అక్కడ? దుష్టులు దేవునిని మరుచు జనులందరూ పాతాళమునకు దిగిపోతారు. ఇక్కడ దుష్టులు ఉన్నారు, దేవుని మరిచే జనులు ఉన్నారు. అమ్మ అర్థమవుతుందా తల్లి? దేవుని మర్చిపోయే జనులు కానీ దుష్టులు కానీ ఏం చేస్తున్నారంట? పాతాళమునకు దిగిపోతారు. అంటే ఇప్పుడు దేవుని మర్చిపోతే వచ్చే లాభమా నష్టమా? నష్టమే. ఇప్పుడు మరి మర్చిపోదామా? లాభకరంగా ఉందామా? లాభకరంగా ఉందామంటే ఏం చేద్దాం? మర్చిపోమాకండి, దేవుణ్ణి మర్చిపోవద్దు. అందుకే దావీదు కూడా అంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమా సమస్తమా యెహోవాను సన్నుతించుము. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని, వినండి, దేనిని మరువక అంటే మర్చిపోక ఏం చేయాలి? స్తుతించు, గణపరచు అన్నమాట విన్నారు. అంతమంది పెద్ద పెద్ద భక్తులు సైతమే మర్చిపోకుండా ఆయన కార్యాలు స్తుతిస్తుంటే ఆపదలు మొక్కుకున్నాం, మొక్కుబళ్ళు తెచ్చడానికి మనం మర్చిపోతున్నామే. అర్థమవుతుంది? ఆపదల్లో ఎన్నో మొక్కులు మొక్కుకుంటాం, అవునా కదండి? అది పోతే ఇది చేస్తానా, ఇది పోతే అది చేస్తానా, ఏదేం చేస్తానా ఏ సమస్తం అంటూ అన్ని పొందినాక ఆ మొక్కుబడి మాటే మర్చిపోతాం. అందుకే బతున్నాడు కదా, రోగము కొరకు దేవునికెన్నో మొక్కులు మొక్కుతారు, ఆ రోగము కాస్త తీరిపోతే మాటే మర్చిపోతారు. రోగము కొరకు దేవుని మొక్కులు మొక్కుతారు, ఉని మాటే మరచిపోతారు. మారాలి మారాలి నీ మనసే మారాలి, ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ప్రతిఫలం ఉంటుంది, ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. హల్లెలూయా. ఏందంట? రోగాల కొరకు ఎన్నో మొక్కులు మొక్కుంటాం. ఎందుకంటే ఆపదలు మనం తాళలేం, శ్రమలు మనం తాళలేం, తట్టుకోలేం. అందుకని ఆ టైంలో ఏదో రీతిగా మనం ప్రభుకి మొక్కుకుంటాం, కానీ మొక్కుబళ్ళు మాత్రం మనము చెల్లించలేం. ఎందుకంటే మర్చిపోతాం, ఆ మాటే మర్చిపోతాం. ప్రభు సన్నిధిలో ఒప్పుకున్న మాటని ఒప్పుకోలేనే మర్చిపోతున్నాం. దయచేసి అలా ఉండరాదు సుమి అని వాక్యం సెలవిస్తుంది. అందుకే దావీదు అంటాడు, యెహోవా చేసిన ఉపకారాల్లో దేనిని మరవద్దు. ఈరోజు నువ్వు క్షేమంగా ఉన్నావంటే ఆయన చేసిన ఉపకారం కాదా? ఈరోజు నీ కుటుంబము దేవుడు క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చాడంటే అది ఉపకారం కాదా? అమ్మ తేజ గారు, అవునా కదా?
దేవుడు చేస్తున్న మేలు కదా, ఆయన ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఇది మాత్రం మీరు బాగా గుర్తుంచుకోండి. అందుకే ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, ఒకవేళ దుష్టులు కానీ దేవుడిని మరిచే జనులు ఎలా అవుతారంటే పాతాళంలోనే దిగిపోతారు, పాతాళంలోకి వెళ్ళిపోతారు. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ స్థితిలోకి మనం వెళ్ళకూడదనే దేవుడు ఈ వర్తమానానికి మనం అందించాడే కానీ వెళ్ళాలని మాత్రము కాదు. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమించాడు. ఇక్కడ చేరికి వచ్చిన అయ్యా నన్ను మనల్ని అందరిని ప్రేమించి నా బిడ్డలు పాతాళంలో వెళ్ళకూడదు అని ఏం చేయమన్నాడు తెలిసిన? మర్చిపోకుండా ఆయన స్తుతించు. నీ కొరకు పొట్టగట్టుకొని ప్రార్థించిన దైవజనుల యొక్క ప్రార్థన గుర్తించి కృతజ్ఞత కలిగిన వాడిగా ఉండు. నీవు అర్థమవుతుందా? కృతజ్ఞత లేకపోతే, కృతజ్ఞత విధానం లేకపోతే ప్రభు మెచ్చడు. అవునండి, నన్ను మహింపరిచేవాడు నేను మహింపరుస్తాను అన్నాడు. వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టిస్తానన్న కూడా రెఫరెన్స్ బైబిల్లో చాలా ఉన్నవి. కనుక ఎప్పుడు మాత్రం మనము ఏం చేయకూడదు? పోకూడదు. ఒక మాట, కడుపు నిన్నాక అర్థమవుతుంది, కడుపు నిండినాక తిన్న ఆహారాన్ని మనము పెట్టిన వారి యొక్క చేతులు మాత్రం మనము మర్చిపోకూడదు. అవసరం తీరిన తర్వాత అవసరంకి అందించిన వాళ్ళు మాత్రం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇది కూడా మాత్రం గుర్తుంచుకోండి. ఎందుకంటే ఆ ఆకలి తీరిందని తీర్చిన వ్యక్తిని మర్చిపోయామంటే మళ్ళీ ఆకలి ఏం వేసిద్ది? మళ్ళా ఆకలి వేసిద్ది. అర్థమవుతుందా? అవసరం తీరిన తర్వాత మళ్ళా నీకు అవసరము వచ్చింది. ఆ వ్యక్తిని మర్చిపోయినా ప్రమాదమే, ఆ అన్నం పెట్టిన చేతులు మర్చిపోయినా కూడా ప్రమాదమే. అన్నం పెట్టుతుంది, అవసరాలు తీస్తుంది, మనుషుల ద్వారా కావచ్చు, లేదా నీ స్నేహితుల ద్వారా కావచ్చు. ముఖ్యంగా దేవాది దేవుని మాత్రం మనము మర్చిపోకూడదు. అర్థమవుతుందమ్మా? మర్చిపోకుండా ప్రభుకి మన కృతజ్ఞతలమై ఉండి ప్రభు సన్నిధిలో నిత్యము క్రమాల వారిగా, నియమాల వారిగా, ప్రార్థన ద్వారా మన ప్రభువుని కనపరిచే వారిగా ముందుదముగాక. దేవునికి స్తోత్రం. కాబట్టి ధనాన్ని బట్టి దేవుణ్ణి మర్చిపోయారు, ఆభరణాలు బట్టి, పెండ్లి వడ్డానాలు బట్టి దేవుణ్ణి మర్చిపోయిన వారిని చూసాం. ఏమంటే సృష్టిని బట్టి, సృష్టిలో కనబడే వాటిని బట్టి సృష్టికర్తనే మర్చిపోయారని మనం చూసాం. నువ్వు దేన్ని బట్టి మర్చిపోతున్నావు? తింటున్న ఆహారాన్ని బట్ట, కట్టుకున్న వస్త్రాలను బట్ట, కట్టిన ఇల్లును బట్ట, కలిగిన హోదాను బట్ట, కలిగిన ప్రఖ్యాతను బట్టి ప్రభువుని మర్చిపోతున్నావేమో. ఈ రోజు నీవు ఆలోచన చేసి, ఇవన్నీ స్థిరము కాదు, కట్టుకున్నవన్నీ స్థిరము కాదు, ధరించిన ఆభరణాలు స్థిరము కాదు. ఒకే దేవాతి దేవుడే స్థిరమైన వాడు, నిన్నను నేడును ఏకరీతిగుండేవాడు ఆయనే, మారిన వాడు మార్పు లేని వాడు ఆయన మర్చిపోయావా? పాతాళంలోనే నీవు దిగిపోతావు. ఆయన మర్చిపోయావా? కుటుంబం అంతా కూడా ఏమైపోద్ది? చేల్చబడిద్ది. దయచేసి అలా అవ్వకూడదని దేవుడు గ్రామాన్ని ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి, ఇక్కడ చేరుకొచ్చిన మిమ్మలను, మనలను, మన అందరిని ప్రేమించి, ప్రభు ప్రేమించి మాట్లాడుతున్న మాట చూడండి. బుద్ధి తెచ్చుకోండి. కన్నిక దాని ఆభరణాలు మరవలేదు, నేను ఎందుకు మరుసన ప్రశ్న వేసుకో. అర్థమవుతుందా? కన్నిక దాని ఆభరణాలు మర్చిపోలేదు, నేను ఎందుకు మర్చిపోయానని రోధించు, మోకరించి ప్రార్థించు, చేతనే దాని సన్నిధికి వచ్చి కన్నీళ్ళు విడిచి ఇచ్చిక వెళ్ళి ప్రార్థన చేయి. అర్థమవుతుందా? రెండవది, ఆ పెండ్లి కుమార్తె తన వడ్డనలు మరవలేదు, నిజంగా నేను ఎందుకు మరిచాను? నాకు జీవం ఇచ్చి నా దేవాది దేవుడిని ఎందుకు మరిచాను? నా బిడ్డలు పెంచి పెద్ద చేసి మంచి ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టిన దేవుడిని ఎందుకు మర్చిపోయాను? నాకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడిని ఎందుకు మర్చిపోయాను? నాకు స్వస్థత ఇచ్చిన దేవుడిని ఎందుకు నేను మర్చిపోయానని నీకు నీవి ఒక్కసారి తలుచుకుంటే కుళ్ళి నీవే బాధపడి ప్రభు ఎదురు మోకరించి, నిజమే ప్రభు నేను మర్చిపోయానయ్యా, అయ్యా నేను ఈ రీతిగానే పాడు చేశానయ్యా, నా జీవితాన్ని నేనే పాడు చేసుకున్నాను, నీ పాప క్షమాపణ కలిగితే ఈ క్షణమే ప్రభు నీ జీవితాన్ని మారుస్తాడు, ప్రభుకు అప్పచెప్పుకునే జీవితాన్ని. అందుకని అంటాడు కదా, ఏమని అంటాడు రోమపత్రికలో, మనమందరం క్రీస్తు, మన శరీరమును క్రీస్తుకి ఏం చేయాలని? సజీవ యాగముగా అర్పించుకోవాలి, సమర్పించుకోవాలని కూడా లేఖనాల్లో రాయబడింది. ఇది దేవునికి ఇష్టమైన సేవ, ప్రతికూలమైనదని లేఖనాల్లో కూడా మనము దేవుని వర్తమానాన్ని మనం వింటున్నాం. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనం ప్రేమించి చెబుతున్న మాట ఏంటంటే, మర్చిపోమాకండి. అయ్యా ఏం చేయొద్దయ్యా? మర్చిపోమాకండి. సంఘాన్ని మర్చిపోవద్దు. దైవజనుని కొరకు కన్నీరు కాడుస్తున్న రేయి పగలు మౌనం కొండుకొని నీ కుటుంబం క్షేమం కొరకు వింటున్నారా? చూడాలందరూ నీ కొరకు, నీ క్షేమం కొరకు, నీ ప్రయాణ క్షేమం కొరకు దాసుడు కాస్తున్న కన్నీరు మాత్రం మర్చిపోవద్దు. కాబట్టి ఇది వాక్య ప్రకారంగా మాట్లాడిన మాటే. మోషేని మర్చిపోతే వారు నష్టపోయారు. మోషే చేసిన కార్యాలు, దేవుడు చేసిన కార్యాలు మర్చిపోవటం వలన అరణ్యముల వాళ్ళు రాలిపోవలసిన పరిస్థితి వచ్చింది. ఆ స్థితి నీకు రాకుండా ఉండును గాక. ఇక నుంచి మనం కూడా కృతజ్ఞత బుద్ధి కలిగిన వారై, బంధువుల్లోనైనా, స్నేహితుల్లోనైనా, ఇరుగు పొరుగు వారి విషయంలోనైనా, నీ ఊరిలో కావచ్చు, ఎవరైనా కృతజ్ఞత ఒక మేలు చేస్తే దాన్ని ప్రతిగా మనము ఏం చేయాలంట? కృతజ్ఞత చేసేవారిగా ఉందుదము గాక. ఆమేన్. దేవుడు ఒక్క విషయంలో రుణం ఉన్నామన్నాడండి. దేని విషయంలో రుణం ఉండొద్దు, ఎవరి వారికి ఇచ్చేయమన్నాడు. కానీ ఒక్క విషయంలో మాత్రమే రుణం ఉన్నామన్నాడు. ఏ విషయం అది? రుణం మాత్రం ఒక్క విషయంలో ఉండాలంట.
బైబిల్లోనే ఉంది. ప్రభు చిత్తము దాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ఒక్క విషయంలో మాత్రం రుణం ఉండమన్నాడు. ఏంటంటే అది చెప్పండి, ఏంటంట చెప్పడేంటండి? ప్రేమ విషయంలోనే మనము రుణస్తులమై ఉండాలి, కానీ మరి దేని విషయంలో మనము రుణస్తులుగా ఉండకూడదని దేవుడు దైవవర్తమానంతో మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఈ క్లుప్త సందేశాన్ని ప్రభు వెనుకలో దీవించి మిమ్మల్ని అందరిని కూడా ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచి ఉత్తమాలను మనం విన్నాం సమయంలో. మరి ఒకరు లేచి